హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ రిజిస్టర్ అవ్వడం ఎలా అనేది తెలుసుకుందాం. ఆంధ్ర బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది బ్యాంకుకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే మన మొబైల్ని యూజ్ చేసి ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వడం ఎలా, రిజిస్టర్ అవ్వడం ఎలా. ముందుగా రిజిస్టర్ అవ్వాలి. దానికోసం ఇప్పుడు మనం గూగుల్లో ఆంధ్ర బ్యాంక్ ఆన్లైన్ అని టైప్ చేయాలి. గూగుల్లో ఆంధ్ర బ్యాంక్ ఆన్లైన్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ .in పైన క్లిక్ చేయాలి. ఆంధ్ర బ్యాంక్ .in పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఆంధ్ర బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆంధ్ర బ్యాంక్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకి రైట్ సైడ్లో ఈ విండో వస్తుంది. రైట్ సైడ్లో ఇది వచ్చిన తర్వాత ఇందులో మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైన్ అప్ అని ఉంటుంది, లాగిన్ ఉంటుంది. లాగిన్ కాకుండా సైన్ అప్ అని క్లిక్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైన్ అప్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 2 బాక్సులు కనిపిస్తున్నాయి కదా. ఒకటి మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అని ఈ బాక్స్ టిక్ చేయాలి. ఇంకో బాక్స్ ఏంటంటే యూ హ్యావ్ ఏ వాలిడ్ ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం కార్డు. 2 బాక్సులు టిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి కస్టమర్ ఐడి అడుగుతుంది. కస్టమర్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ కస్టమర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లో కస్టమర్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ వ్యూ అండ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్లో ఒక ఓటీపీ వస్తుంది మా మొబైల్ నెంబర్కి. ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనకి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి కస్టమర్ ఐడి స్టేటస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, రిక్వెస్ట్ నెంబర్ అని వస్తున్నాయి. నెక్స్ట్ క్లిక్ టు సెట్ యువర్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకి లాస్ట్లో చూసినట్టయితే యూజర్ ఐడి ఇక్కడ యూజర్ ఐడి దగ్గర కస్టమర్ ఐడి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి ఇక్కడ మనకి కస్టమర్ ఐడి ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మనకి ఒక పాస్వర్డ్ పెట్టుకోవడానికి వస్తుంది. అక్కడ పాస్వర్డ్ పెట్టుకొని సబ్మిట్ ప్రెస్ చేస్తే మనకి ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి కస్టమర్ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఒక పాస్వర్డ్ మనకి లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. 2 సార్లు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి జనరేట్ పైన క్లిక్ చేయాలి. అంతే, మనకి ఈ పాస్వర్డ్ సెట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఆ కస్టమర్ ఐడి, ఈ పాస్వర్డ్ రెండు ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అయిపోతుంది. అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యువర్ సైన్ ఆన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్. నెక్స్ట్ క్లిక్ హియర్ టు లాగిన్ వస్తుంది. క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు పెట్టుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి అంటే కస్టమర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవి ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మనకి